హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి. గరిష్టంగా 78,000 వరకు సబ్సిడీ పొందండి. వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబరుకు కాల్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో కమల, వనజ అని ఇద్దరు ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండేవారు. కమల భర్త కన్నయ్య వ్యవసాయదారుడు, వనజ భర్త వనజారావు బట్టల వ్యాపారి. వనజ ఏ చిన్న వస్తువు కొనుక్కున్నా సరే వాటిని తీసుకువచ్చి వీధిలోని ఆడవారందరికీ చూపించి తన గొప్పలు చెప్పుకుంటూ ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉండేది. కమల, సీత, ఈ నెలలో మా పెళ్లి రోజు వస్తుందిగా, అందుకే మా ఆయన ఈ వజ్రాలహారం చేయించారు, చూడండి బాగుందా అంటూ వజ్రాలహారం చూపించింది వనజ. చాలా బాగుంది వనజ అని దానిని చూస్తూ అన్నారు కమల, సీత. అవును సీత, మొన్ననేగా నీ పుట్టినరోజు అయ్యింది, మీ ఆయన ఏం చేయించాడేంటి, మాకు చూపినైనా చూపించలేదే అని కాస్త వెటకారంగా అడిగింది వనజ. నీకేమ్మా, పండగన్నా పెళ్లి రోజన్నా సరే మా అన్నయ్య నీకు వజ్రాలతో పొదిగిన హారాలు చేయిస్తాడు. మా ఆయన మా అంటే ఒక చీర కొని పెడతాడు, ఇక దాన్ని కూడా ఏం చూపించను అంది సీత. నువ్వు చెప్పింది నిజమేలే సీత, మీ ఆయన చీర తప్పితే ఇంకేం కొని పెడతాడు, నేనే అనవసరంగా అడిగాను అని కాస్త తక్కువ చేసి మాట్లాడింది వనజ. ఇక దానితో ఆగకుండా, అది సరే కమల, ఈ నెలలోనేగా మీ పెళ్లి రోజు కూడా వస్తుంది, మరి మీ ఆయన ఏం చేయించాడేంటి అని అడిగింది వనజ. నాకేది నచ్చితే అది చేయించుకోమని మొన్నెప్పుడోనే అన్నారు మా ఆయన. నాకే ఈ నగల మీద పెద్ద ఇష్టం ఉండదు, అందుకే నేనేం చేయించుకోలేదు అని గొప్పలు చెప్పింది కమల. అబ్బో, నీ పరిస్థితి నాకు తెలియదా ఏంటి, గొప్పలు బాగానే చెప్పుకుంటున్నావు అని మనసులో అనుకుని, సర్లే కమల, ప్రక్క వీధిలో వారికి ఈ హారం చూపించి రావాలి, నేను వెళుతున్నా అంది వనజ. మాకు కూడా ఇంట్లో పని ఇంకా అవ్వలేదు, మేము కూడా వెళ్తున్నాంలే అని ఎవరిళ్లకు వారు వెళ్ళిపోయారు. అయితే వనజ ముందు గొప్పగా మాట్లాడిన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కమల మనసంతా ఆ వజ్రాల హారం మీదే ఉంది. భర్త ఇంటికి రాగానే, ఏమండి, ఈ నెలలో మన పెళ్లి రోజు వస్తుందిగా, నాకు వజ్రాల హారం చేయించండి అని అడిగేసింది. ఏంటే ఏదో వడపప్పు అడిగినట్లు అడుగుతున్నా, బంగారం ధర ఎంత పెరిగిపోయింది, ఈ పెరిగిన ధరల్లో నీకు వజ్రాల హారం చేయించాలా, చాలే చీర కొనుక్కో, దానికైతే డబ్బులిస్తాను అన్నాడు కన్నయ్య. నీ చీర ఎవరికి కావాలి, నాకు వజ్రాల హారమే కావాలి అని కోపంగా అంది కమల. ఇంత హఠాత్తుగా ఈ వజ్రాల హారం గొడవేంటే, ఆ వనజగాని ఏమైనా చేయించుకుందా ఏంటి అని అడిగాడు కన్నయ్య. చేయించుకుంది, నేను చెప్పాను నాకు ఇష్టమైంది మా ఆయన చేయించుకోమన్నాడని, ఇప్పుడు అందుకోసమైనా నాకు వజ్రాలహారం చేయించాలి అని మంకు పట్టు పట్టింది కమల. అసలు నీ బుర్ర పని చేస్తుందా, పని చేయట్లేదా, నా పరిస్థితి నీకు తెలుసుగా, అలా తెలిసి కూడా ఎలా అడుగుతున్నావు, అంత డబ్బు ఎక్కడి నుంచి తేను, వాళ్ళ ఆయనంటే ఏదో వ్యాపారం చేసి సంపాదిస్తున్నాడు, తీసుకువస్తాడు, మనది వ్యవసాయం, వ్యవసాయంలో ఏముంటుంది తినడానికి తప్పితే, కాస్త బుర్ర పెట్టి ఆలోచించి నన్ను అర్థం చేసుకో, అయినా నిన్ననేం లాభం, ఆ వనజకు బుద్ధి చెప్పాలి, అప్పుడే ఈ వీధిలోని వారందరూ సుఖంగా ఉంటారు అని తిట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు కన్నయ్య. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు పొలం వెళుతున్న కన్నయ్యకి పొరుగురి రామయ్య ఎదురుపడి, కన్నయ్య బాగున్నావా, ఏంటి సంగతులు అంటూ పలకరించాడు. బాగానే ఉన్నాను రామయ్య, నువ్వెలాగున్నావు అంటూ పలకరించి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉండగా అటుగా వనజ వెళుతూ వారి మాటలు చెవినపడి ఆగిపోయింది. రామయ్య, రాత్రి మా ఇంటికి దొంగొచ్చాడు తెలుసా అని దొంగ వచ్చిన సంగతి చెప్పాడు కన్నయ్య. అమ్మో, దొంగ, ఏమైనా దొంగతనం చేశాడా, నువ్వు వెళ్ళి దొంగపడినట్లు గ్రామాధికారి గారికి ఫిర్యాదు చేశావా లేదా అంటూ కంగారుగా అడిగాడు రామయ్య. కంగారు పడకు రామయ్య,
దొంగ మన ఇంట్లో ఏం దొంగతనం చెయ్యలేదు, ఇక ముందు కూడా చెయ్యడు అని ధీమాగా చెప్పాడు కన్నయ్య. ఏంటి కన్నయ్యా, నీ ఇంట్లో దొంగతనమే జరగదని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అని అడిగాడు రామయ్య. ఎలా అంటే ఆ దొంగకి నాకు మధ్య ఉన్న ఒప్పందం వల్ల అని చెప్పాడు కన్నయ్య. దొంగకి నీకు మధ్య ఒప్పందం ఏంట్రా, కాస్త వివరంగా చెప్పు అన్నాడు రామయ్య. మా ఇంట్లో నువ్వు దొంగతనం చేయకుండా వెళ్ళిపోతే నీకు బాగా గిరాకీ దొరికి ఇల్లు చూపిస్తాను. చూపించటమే కాదు, ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడెప్పుడు ఉంటారు, ఎప్పుడెప్పుడు బయటకు వెళతారు, ఆ ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడ ఉండేవి అన్నీ వివరంగా చెప్తాను. అలాగే వాళ్ళు ఏమైనా కొత్త నగలు చేయించుకుంటే అప్పుడు కూడా నీకు కబురు పంపిస్తాను. అప్పుడు నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి కష్టపడి దొంగతనం చేయాల్సిన అవసరం ఉండదు అని దొంగతో చెప్పాను. అది నచ్చి సరే అన్నాడు అని తన ఒప్పందం గురించి చెప్పాడు కన్నయ్య. ఇంతకీ ఎవరిల్లు చూపించావురా? అయినా వాళ్ళింట్లో ఎక్కడెక్కడ విలువైన వస్తువులు ఉండేది నీకెలా తెలుసు అని అనుమానంగా అడిగాడు రామయ్య. మా పొరుగిల్లేరా. ఆ ఇంటావిడ ఏ చిన్నది చేయించుకున్నా, ఏం చేస్తున్నా వీధిలో ఉన్న ఆడవారందరికీ వివరంగా చెప్తూ ఉంటుంది. మా ఆవిడొచ్చి అవన్నీ నాకు చెప్తూ ఉంటుంది. అలా తెలుసులే అని చెప్పాడు కన్నయ్య. అబ్బో కన్నయ్య, నువ్వెంత తెలివిగలవాడివి. నీ ఇంట్లో నుంచి దొంగని పంపించేశావు. ఇంతకీ దొంగ ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేశాడా లేదా అని అడిగాడు రామయ్య. రాత్రి ఆ ఇంటి వివరాలు, ఆ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ వివరంగా చెప్పేసరికి కాస్త ఆలస్యమైపోయింది. అందుకే ఈ రాత్రికి వెళ్ళి దొంగతనం చేస్తానన్నాడు అని చెప్పాడు కన్నయ్య. ఓరి దేవుడా, వీళ్ళ పొరుగింట్లో ఉండేది నేనేగా, అన్ని వస్తువులు నేనేగా చూపించేది. అంటే నా ఇంటి వివరాలైనా చెప్పింది. ఈ రాత్రికి నా ఇంటికి దొంగొస్తాడా? అయితే నగలన్నీ తీసుకువెళ్ళి నా పుట్టింట్లో దాచి రావాలి. అలాగే ఇక ముందు ఏం నగ చేయించుకున్నా సరే ఈ ఊళ్ళో వాళ్ళెవ్వరికీ చూపించకూడదు. ఇక నుంచి కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది వనజ. ఇక వనజ వెళ్ళిపోయిన తరువాత, నీకు చాలా ధన్యవాదాలురా రామయ్య, నేను చెప్పినట్లే నాటకం ఆడావు అని ధన్యవాదాలు తెలుపుకున్నాడు కన్నయ్య. ధన్యవాదాలు ఎందుకులే గాని ఆ వనజలో మార్పొచ్చి నువ్వు ప్రశాంతంగా ఉంటే అది చాలురా అన్నాడు రామయ్య. నువ్వు అన్నట్టు ఆ వనజలో మార్పొస్తే నేనొక్కడనే కాదురా, ఈ ఊళ్ళో ఉన్న మగవాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు అని నవ్వేశాడు కన్నయ్య. అయితే కన్నయ్య వాళ్ళు అనుకున్నట్టే వనజలో మార్పొచ్చింది. ఆ రోజు నుంచి తను కొనుక్కున్న వస్తువులని ఆ వీధి ఆడవారి ముందు ప్రదర్శించడం, గొప్పలు చెప్పుకోవటం లాంటివి మానేసింది. దాంతో కమల కూడా తన భర్తని అది కొను ఇది కొను అని అడుగుతూ వేధించటం మానేసింది. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.